డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ దానిలో కనుక చూసుకున్నట్టయితే దీన్నే క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దీనిలో ఒక లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్ తీసుకుని దానిలో 2 ఎలక్ట్రోడ్స్, ఒకటి నెగిటివ్ రెండోది పాజిటివ్, యానోడ్ క్యాథోడ్ కింద పనిచేస్తూ ఉంటుంది. అండ్ దీని లోపల ఉన్న స్పేస్ మొత్తాన్ని కూడా వాక్యూమ్ పంప్ ని యూస్ చేసి కంప్లీట్లీ ఎంటీ స్పేస్ కింద మార్చేసి హై వోల్టేజ్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో రేస్ స్టార్టింగ్ ఫ్రమ్ క్యాథోడ్ రేస్ అండ్ మూవింగ్ టువర్డ్స్ ద యానోడ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ సర్క్యూట్ దానిలో అబ్జర్వ్ చేస్తారు. నెగిటివ్ వైపు నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ వైపు వెళ్తున్నాయి. పాజిటివ్ వైపు ఎవరు వెళ్తారు? ఆపోజిట్లీ చార్జ్ నెగిటివ్ ఉన్నవి వెళ్తాయి. కాబట్టి ఇవి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ క్యాథోడ్ నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ ఇవి వాటి యొక్క పాత్ మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అప్లై చేసినప్పుడు వాటి యొక్క పాత్ నుంచి డివేట్ అవుతాయి. కాబట్టి వాటికి మాస్ ఉంటుంది అండ్ ఛార్జ్ ఉంటుంది. దాని నుంచి E/m దట్ ఈస్ ఛార్జ్ బై మాస్ రేషియో ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ అక్కడి నుంచి ముల్లికల్స్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ని ఇన్వెంట్ చేయడం జరిగింది. మనం ఈ ఛార్జ్ ని దీంతో డివైడ్ చేసుకున్నట్టయితే ఛార్జ్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకా మిగిలేదేంటి? మాస్ మిగులుతుంది. అలా మాస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ని ఫైండ్ అవుట్ చేశారు. ఓకేనా? ఇది మీకు జస్ట్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ అర్థం కావడానికి. సేమ్ వీటిల్లోనే సపోజ్ ఇక్కడ ఒక క్యాథోడ్ రే ఇక్కడ ఒక క్యాథోడ్ రే తీసుకుంటే వీటి మధ్యలో యానోడ్ నుంచి క్యాథోడ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యే వాటిని కెనాల్ రేస్ అంటారు. ఓకేనా? రూదర్ఫోర్డ్ ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రోటాన్ యొక్క ప్రాపర్టీస్ ని అండ్ బీటా పార్టికల్ డిసింటిగ్రేషన్ ని బేస్ చేసుకుని వాటి యొక్క న్యూట్రాన్ యొక్క ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని నుంచి మీకు ఆబ్జెక్టివ్లీ కనుక క్వశ్చన్స్ అడిగినట్టయితే ఎలక్ట్రాన్స్ కనుక తీసుకున్నట్టయితే ఎవరు ఇన్వెంట్ చేశారు, చార్జ్ బై మాస్ రేషియో ఎంత ఉంటుంది, అంటే దాని నుంచి దాని యొక్క చార్జ్ మాస్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా. రూదర్ఫోర్డ్ నుంచి పార్టికల్స్ దట్ ఈస్ ప్రోటాన్స్ యొక్క ఇన్వెన్షన్, అలాగే న్యూక్లియర్ డిసింటిగ్రేషన్ మెథడ్ ద్వారా జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్స్ ని ఫైండ్ అవుట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాటి యొక్క స్టాండర్డ్ వాల్యూస్ అన్నింటినీ కూడా మీకు టాబ్లర్ ఫామ్ లో డైరెక్ట్లీ ఇచ్చేస్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి జాగ్రత్తగా చూసుకోండి. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.